ఇదిగో ఈ విధంగా అయితే పొంగుతాయి బాగా. అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే తెలియని వాళ్ళకి ఇది. నేను మామూలుగా వీడియో పెడితే కొంచెం కొంచెంగా, అలా కాదు పూర్తిగా వీడియో పెట్టమని అడిగారు కొంతమంది. అందుకని ఇదిగో చూడండి ఇలా పెట్టా. నచ్చితే లైక్. ఈరోజు జనాలు తక్కువే, అందుకని తక్కువ పోసే పిండి. నేనైతే దీంతో 5 జగ్గులు పోసుకున్నా. మైదా అయితే దీనికి హాఫ్, కొంచెం షుగరు, చిటికెడు సోడా పొడి, తగినంత ఉప్పు. బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి వాటర్ పోయాలి. పూరి చాలా బాగా పొంగుతుంది, ఇలా ట్రై చేయండి. వాటర్ కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి పోసుకున్నామంటే కలవదు, నీళ్ళు అయిపోయింది. గట్టిగా కలుపుకోవాలి పూరికి. ఇది ఇలా అయితే 2 చేతులతో కలుపుకోవాలి, నేను ఎక్కువ కాబట్టి. ఈ విధంగా అయితే కలుపుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని కవర్లో పెట్టుకోవాలి. కలుపుకొని అయితే ఈ విధంగా కవర్లో పెట్టుకోవాలి. నేను బాగా మెత్తగా కలుపుకోలేదులే, నేను మళ్ళీ కలుపుతా కాసేపు అయిన తర్వాత ఉండలు చేసేటప్పుడు. ఈలోపు కర్రీ ప్రిపేర్ చేసుకుంటా. స్టవ్ పెట్టించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి కర్రీకి. పోపు దినుసులు, ఎండుమిర్చి. పూరీకి అయితే స్టవ్ ముట్టించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే పోసాడు. ఇది వాడేది పూరికి మాత్రమే, మేము దేనికి వాడడం. శుక్రవారం పూరికి మాత్రమే వాడతాం ఈ బాండి. ఎంత కడిగినా అది అలానే ఉంటుంది, ఏమీ నల్లగా ఉందని అనొద్దు. అయితే 3 ప్యాకెట్ల ఆయిల్ అయితే కళ్ళలోంచి తీసి కొంచెం కొంచెంగా కట్ చేసుకొని బాగా కలపాలి పిండి. అయితే బాగా మెత్తగా కలుపుకొని ఆ పక్కన పెట్టుకోవాలి. ఎలా సంగటి ముద్దలు అలా చిన్న చిన్నవి అయితే పాములాగా చేసుకొని కట్ చేసుకోవాలి. అన్నీ ఒకే సైజులో, అన్ని సైజులోనే కట్ చేసుకొని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇగో అన్నీ అయితే ఇలా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాం. ఈ విధంగా అయితే నూనె పోసుకొని బాగా రుద్దుకోవాలి. ఇదిగో అంత మందంగా కాదు, అంత పతలా కాదు. ఆయిల్ అయితే వేడైంది, పూరి వేసుకుందాం. ఈ విధంగా అయితే పొంగింది చూసారా. పేపర్ పెట్టుకొని దీనికి వేసుకోవాలి. ఇంకా అన్నీ ఈ విధంగా తీసుకోవాలి. సరే ఎంత పొంగిందో, అది ఫస్ట్ది కాబట్టి సరిగ్గా ఇక అన్నీ అయితే ఈ విధంగా తీసుకోవాలి.